నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు ప్రాజెక్టులను అడ్డుకున్న వారే నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి టీఎఫ్సీ చైర్మన్ వంటేరు వ్యాఖ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలి సిఎల్పీ నేత బట్టి విక్రమార్క డిమాండ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదు పలువురు టీచర్ల స్పష్టీకరణ ప్రాజెక్టులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలే నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ అటవీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలము కొడకండ్ల వద్ద మల్లన్న సాగర్ కెనాల్ నుండి కుడవెల్లి వాగులోకి గోదావరి జలాలను వదిలారు అనంతరము వర్గల్ మండలము ఔస్లోనిపల్లి వద్ద కొండపోచమ్మ సాగర్ నుండి హల్దీ వాగులోకి గోదావరి జలాలను వదిలారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల విన్నపం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో నీళ్లు వదిలామని అన్నారు ఎక్కువ మంది ఎక్కువ కొంచెం దగ్గర జడ్పీ చైర్మన్ గారు కొంచెం జరుగుతాం కదిలేకండి ప్లీజ్ రమ్మని కొంచెం దగ్గర జడ్పీ చైర్మన్ గారు కొంచెం జరుగుతాం ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రి గారిని అడిగినప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా రైతుల కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమం ఇది వెలకట్టలేంది. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 8 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని ఇలా వేలాది మంది ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా మల్లన్న సాగర్ కొండపోచమ్మ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఒక హార్ట్ లాగా గుండెకాయలాగా పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో భాగమైపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందంటే, వేలాది మంది రైతులు బాగుపడుతున్నదంటే, కోట్లాది ఎకరాలకు నీళ్లు వస్తున్నాయంటే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, ఎల్లంపల్లి, మిగ్మానేరు, తోటపల్లి, అనంతగిరిపల్లి, రంగనాయక సాగర్ ఇవన్నీ రిజర్వాయర్లు షార్ట్ టైంలో పూర్తి అయినాయి. కాబట్టి ఇలా ఉత్తర తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇలా రైతాంగానికి అందుబాటులో వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దొంగతనం దరఖాస్తులు పట్టుకొని మాకు ఇప్పుడు నీళ్లు కావాలని చెప్పి అడగడం నిజంగా కూడా మా రైతులు అందరూ కూడా గమనించాలి. గతంలో ప్రాజెక్ట్ లాప్తారు, ఈరోజేమో మేమే నీళ్ళు ఇప్పిస్తున్నాం అని చెప్పి ఈరోజు కాలువల ద్వారా నీళ్ళు ఇప్పిస్తున్నాం అని చెప్పి రైతులను మభ్యపెడుతున్నారు. ఇది ప్రజలు మా రైతులు పూర్తిగా గమనించాలి. ఏది ఏమైనా
ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయిందంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఇక్కడ ఎవ్వరు ప్రమేయం కూడా లేదు. గతంలో వీళ్ళందరూ కూడా ప్రాజెక్టులు ఎట్లా కడతామని ఆపిన వాళ్ళే తప్ప దీనికి ఎవరు కూడా సహకరించలేదు. ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా కేసులు సుప్రీంకోర్టు హైకోర్టుల పోటీ తిరుగుతున్నారు తప్ప నిజంగా కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప రైతుల గురించి ఎక్కడ కూడా వాళ్ళకి పట్టింపు లేదు. ఈరోజు రైతులు ఇంత సంతోషంగా ఉన్నారంటే మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నదే మరి ఈరోజు ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఈ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వడానికి తప్ప మరి వేరే రాజకీయాల కోసం కాదు. అది 100% మరి కంప్లీట్ చేసిన ఘనత ఇవాళ మా ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు కేసీఆర్ గారి తప్ప ఎవరు కూడా కాదు. ఏది ఏమైనా ఈరోజు మరి హల్దీవాగ్ కానీ మరి ఇక్కడ నుంచి మరి మన కూడవెల్లి వాగ్ కానీ కొన్ని లక్షల ఎకరాలు నాట్లేసుకొని మరి 10 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే ఈరోజు మరి అందరూ కూడా సంతోషంగా ఉన్నట్లు లెక్క. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని తెచ్చుకున్నది మరి అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఉండాలి. తెలంగాణ అయితే ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో మరి దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టి మరి తెలంగాణ అభివృద్ధినే మరి దేశమంతటా కూడా మరి చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి మరి ముందుకు పోవడం ఖచ్చితంగా తెలంగాణలో సక్సెస్ చేసే విధంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా సక్సెస్ చేస్తాము. మరి అందరికీ కూడా రైతే ఎప్పుడైనా కానీ రైతు బిడ్డనే మరి ఏ రాష్ట్రం ఉన్నా రైతు బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఈరోజు కూడా మరి పార్లమెంట్లో కూడా ఎన్నో ఇబ్బందులున్నా ఈరోజు ఎదుర్కొని బీజేపీ పార్టీని ఎదుర్కొన్న ఏకైక పార్టీ ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటేనే మరి ఈరోజు బీజేపీలకు మరి లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. మోసపూరిత అవినీతి పునాదులపై ఆయన రాజకీయంగా ఎదిగారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్కు అనేక మంది మేధావులు యువత ఎంతో నమ్మకంతో మద్దతు పలికారని, కానీ వారి నమ్మకాన్ని వమ్ము చేశారని వ్యాఖ్యానించారు. క్యాపిటలిస్టుల కంటే అత్యంత ప్రమాదకారి కేజ్రీవాల్ అని ఆయన ఆరోపించారు. తాను అవినీతి పరుడను కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేజ్రీవాల్పై ఉందని అన్నారు. సినిమాలుగానే కనిపిస్తాయి. ప్రతి సినిమాలో ఒక ఘర్షణ, ఒక సంఘర్షణ, ఆ సంఘర్షణలోంచి ఒక సందేశం, ఒక సామాజిక మార్పుకి ఒక గొప్ప సూచన చేస్తూ ప్రతి సినిమాలో వారు మనకి చూపించారు. ఉదాహరణకి కాలం మారింది కానీ, స్వయం కృషి కానీ, లేకపోతే సప్తపది సినిమాలు లాంటివి కానీ, లేకపోతే స్వాతిముత్యం లాంటి సినిమాలు కానీ, అనేక సినిమాలు వారు ఏ సినిమా తీసుకున్నా కానీ ఒక గొప్ప కళాఖండాలుగా, ఆ కళాఖండాలతో పాటు ఒక సామాజిక మార్పుకి వారు పునాదులు వేస్తూ ఒక సంఘ సంస్కృతిగా చేసినటువంటి చిత్రాలు నిజంగా చరిత్రలో నిలిచేటువంటి చిత్రాలు. వారు గొప్ప మేధావి, సంఘ సంస్కృతి అని నేను భావిస్తాను. అటువంటి వారి మరణం నిజంగా చాలా బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేయటమే కాకుండా వారు తీసినటువంటి సినిమాల స్ఫూర్తితో అనేక మంది భవిష్యత్తులో ఈ సామాజిక మార్పుకి, సామాజిక ఒక అభ్యుదయ భావాలకి నాందితో ముందుకు పోవాలని మిగతా దర్శకులు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొట్టంరెడ్డికి సవాల్ విసిరారు. ఈ విషయంలో నిజాలు తేలే వరకు ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసి స్పీకర్ దగ్గరకు వెళ్దామని అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకే సీఎంపై శ్రీధర్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, నేను కానీ శ్రీధర్ అన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మేము ఆయన రుణం తీర్చుకోవాలి ఇద్దరమే. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఎంతమంది ఎన్ని వ్యతిరేకించినప్పటికీ, ఎవరెన్ని చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్లు ఇవ్వటం, మేము శాసనసభ్యులు అవటం, మేము కష్టపడ్డాము, మేము తిరిగాము, అవన్నీ తర్వాత ఈరోజు
ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉంటే ఎంతో మందికి అవకాశాలు ఇస్తే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఎంతో మందిని శాసనసభ్యులు చేయగల శక్తి కలిగిన వాళ్ళు, సత్తా కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఎవరి మీద చేయబెట్టి తాను అభ్యర్థి మీరు దీవించండి అంటే నేనే కాదు, ఇక్కడున్న చాలా మంది కూడా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంతో మంది అవ్వచ్చు, కష్టపడి మాకు అవకాశం ఇచ్చాడు, మేము కష్టపడ్డాం ఎమ్మెల్యేలు. కానీ ఆ అవకాశం ఇచ్చేదానికి ఆయన 25 సంవత్సరాలు ఆయనే చెప్తాడు, నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాలు ఎంతో మంది తిరిగాను, ఎన్నో చేశాను. తానే ఎన్నోసార్లు చెప్పాడు అవకాశం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు. అట్లాంటిది ఇచ్చిన 24 అవర్స్ కూడా టైం వద్దు నాకు. మేమిద్దరం కావాలంటే ఎల్లుండి 10 గంటలకు 11 గంటల టైం అనౌన్స్ చేసుకుందాం. అదే అసెంబ్లీ ఆవరణ లోపలే 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ మీడియా పెట్టేసుకుందాం. నేను నిరూపించలేకపోతే ఐ విల్ అంతే యాక్సెప్ట్. ఆడ నుంచి 5 గంటల 6 గంటల 24 అవర్స్ నేను నిరూపించలేకపోతే నాది రాజీనామా, ఆయన నిరూపించలేకపోతే ఆయనది రాజీనామా. దీనికి సిద్ధమా చెప్తున్నా. ఖచ్చితంగా మా నాయకుడిని ఇష్టానుసారంగా ఏంటేంటో మాట్లాడు, ఏమేమో ఆ 51 సెకండ్ రిలీజ్ చేయండి అబ్బా చాలు, ఇంకేం అడగను నేను. ఆ 51 సెకండ్స్లో ఏముంది, ఏం మాట్లాడింది ఉంది, ఏం మా అన్ననే ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టావా? జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అన్నావా? ఏముంది దాంట్లో? రాష్ట్ర ప్రజలకు అది కూడా వినిపించేయి. ఎందుకు 16 సెకండ్? వెళ్ళిపోదాం రాజకీయాల నుంచి, రాజకీయాల నుంచి గమ్ముగా వెళ్ళిపోదాం. కానీ ఆయన చేసిన మనకి నాకు తెలుసు, ఎందుకంటే ఆ పెయిన్ మీద ఎన్ని బాధలు పడినా అతను మమ్మల్ని ఎంత కాపాడాడో కంటికి రెప్పలు అనేది నాకు తెలుసు. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశామో టికెట్ల విషయంలో 2014 ముందు ఈ జిల్లాలో నాకు తెలుసు. ఎంతమంది మాకు టికెట్లు ఇవ్వకూడదు అనుకున్నారో, మేము గెలవమని మాకు తెలుసు. ఇన్ని పక్కన పెట్టి మాకు టికెట్లు ఇచ్చిన వ్యక్తి ఆయన, మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసి మాకు స్థానం కల్పించి గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి ఆయన. కాబట్టి దయచేసి మానుకో ఇట్లాంటి. నీకు వెళ్ళాలనుకున్నావు, వెళ్ళిపోయావు. ఎస్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు వద్దనుకున్నావు, చంద్రబాబు గారి పార్టీలో చేరాలనుకున్నావు. సరే, నీ నమ్మకాలు ఏంటో మాకు తెలియదు. వెళ్ళాలనుకున్నావు, అక్కడ నువ్వు కంఫర్టబుల్ అనుకున్నావు, అక్కడ నీకు ఎక్కువ గౌరవం లభిస్తుంది అనుకున్నావు. ఏమో నేను ఇప్పుడు కూడా చెప్తున్నా క్లారిటీగా, రాసుకో, రైట్ ఇట్ డౌన్. ఇది కాదు అని నువ్వు చెప్పమను. నీకు జనవరి 27వ తేదీ దాకా కూడా నీ టికెట్ కన్ఫర్మేషన్ లేదు. నీకు క్లియరెన్స్ వచ్చిన నెక్స్ట్ రోజే నువ్వు ప్రెస్ పెట్టి మాట్లాడు. ప్రతిదీ కూడా మాకు తెలుసు, తెలియదని మాత్రం అనుకో. మాకు ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం. ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడు అయ్యాం. ముందుకు పోదాం. రాజకీయాలు ఉంటాయి, పోతాయి. గెలుపోటములు భగవంతుడు రాస్తాడు. నీ రాజీనామా కాగితాన్ని రాజీనామా ఫార్మేట్లో, స్పీకర్ ఫార్మేట్లో నువ్వు తీసుకోరా. రేపైనా ఎల్లుండైనా పోదాం. నా స్పీకర్ ఫార్మేట్లో నేను తీసుకొస్తా. ఇద్దరం పోదాం, స్పీకర్కి ఇద్దాం. అది ట్యాప్ కాదు నేను రుజువు చేస్తే నువ్వు రాజీనామా. నేను చేయలేకపోతే అందరూ ఇంక్లూడింగ్ ఏబిఎన్ కానీ ఆల్ ఛానల్స్ని తీసుకురమ్మను. ఇద్దరం కూర్చుందాం. ఫైనల్ ఫుల్ స్టాప్. ఊరికి ఎందుకు ఒక సింపతి ఇవన్నీ ఆయన ఎవరో డైరెక్షన్లో ఇంకో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నిందలు ఎందుకు? నేను ఇద్దరం పోదాం, సవాల్ స్వీకరించేదానికి సిద్ధమైతే. ఏంది ఆయన నేను స్పీకర్ ఫార్మాట్లో రమ్మనండి ఆయన్ని, నన్ను ఇద్దరం వెళ్ళిపోదాం. ఎల్లుండే, రేపు పొద్దునైనా ఓకే, ఎల్లుండైనా ఓకే, ఇద్దరం పోదాం. ఆయన ఏమను నేను ఇస్తా. నేను నిరూపించలేదనుకో, నా స్పీకర్ ఫార్మాట్ మండేకి యాక్సెప్టెడ్ రాసిచ్చేస్తా. ఇంత కొంతమంది వీడతారు, కొంతమంది కలిసి వస్తారు, కొంతమంది సర్దుకుంటారు, కొంతమంది కలిసిపోతాం. ఈ రాజకీయ ప్రయాణంలో ఒక్కొక్కరు పట్టి వివేక్. కానీ మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. నచ్చకపోతే రాజకీయాల్లో వెళ్ళిపోదాం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఎవరు మనకి ఏం చేయలే. ఈరోజు 10 సంవత్సరాలు మన జీవితం, 60 సంవత్సరాల జీవితంలో 20 సంవత్సరాలు మనం చదువుకునే వ్యవసాయం అయిపోతే
ఇంకో 25-30 సంవత్సరాలు ఉంటే ఈ చిట్ట చివరి లాస్ట్ దీంట్లో 10 సంవత్సరాల పాటు కీలకమైన గౌరవం ప్రతిష్ట శాసనసభ్యులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం బాధకరం. సార్ అనొచ్చు ఆయన శ్రీధర్ రెడ్డి నీకు మంత్రి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడతావు. 3 రోజుల నుంచి చూస్తా ఉన్నాను, అన్ని పరిశీలించాను, చూస్తా ఉన్నా, గమనిస్తా ఉన్నా ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని కూడా. అట్లాంటి వ్యక్తిని మనం వెళ్ళాలి అనుకున్నాం, నిర్ణయించుకున్నాం, వెళ్ళిపో. అసలు హుందాగా కాము ఉండాలి కానీ ఏదేదో ఒక నిందలు వేసేసి నాకు భంగం కలిగింది రకరకాలు మాట్లాడటం నిజంగా అది చేస్తుండదు. జీవితంలో మళ్ళీ చెప్తున్నా, మేమిద్దరం ఎప్పుడు కూడా ఆయన రుణం తీర్చుకోలేదు. ఆ భగవంతుడు కూడా క్షమించడు. అది జగన్మోహన్ రెడ్డిని మేము కానీ మోసం చేస్తే నాకు కాదు, ఆ శాపం నా బిడ్డలకు కూడా తగులుతుంది, నా తరతరాలకి తగులుతుంది ఆ మచ్చ. కృష్ణా జిల్లా గన్నవరం టీచర్స్ సంకల్ప సభకు వస్తున్న టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై భారీ కేడ్లు పెట్టి 130 మంది టీచర్స్ను ఉంగుటూరు, ఆత్కూరు, గన్నవరం పోలీస్ స్టేషన్లకు తరలించారు. టీచర్స్ సంకల్ప సభకి వెళ్తున్న తమను పోలీసులు దొంగల్లా అరెస్ట్ చేశారని ఆందోళనకు దిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే తప్పులేదు గాని తాము సంకల్ప దీక్ష చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్ పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. తీవ్రంగా యూటీఎఫ్ తరపున మేము ఖండిస్తున్నాం. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సుధారాణి దీక్ష చేస్తున్నాడు, మీరు దీక్ష చేస్తుంటే అడ్డుకుంటున్నారు. మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. ధర్మస్థలిలో మా దీక్షను కొనసాగించడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాము. ఓపీఎస్ ఇచ్చేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలము సదగోడులో నూతనంగా చేపడుతున్న చెన్నకేశవ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నాయకుడు శ్రీకాంత్ భీమా హామీ ఇచ్చారు. ఆలయం భూమి పూజలో పాల్గొన్న ఆయన సర్పంచ్, గ్రామ పెద్దలు, దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యుల సమక్షంలో ఈ మేరకు ప్రకటన చేయడంతో వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీను నాయక్, నేషనల్ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలము తిప్రోస్పల్లి విజయ్ కాటన్ మిల్లు వద్ద ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మక్తల్ సిఐ రైతులు కాటన్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడారు. రైతులకు న్యాయం జరిగే విధంగా సరైన ధర నిర్ణయించమని యాజమాన్యానికి సూచించగా అందుకు వారు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న 7,700 నుండి 7,875 రూపాయల వరకు పెంచడానికి మిల్ యాజమాన్యం అంగీకరించినందుకు మక్తాల్ డీఎస్పీ సిఐలకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఫోన్ చేసి కూడా చెప్పిండు. 8,200 కొంచెం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ అనే కాసి ఇక్కడికి వచ్చినాం సార్. ఆడ 8,300 ఉంది, రోజు 200 కనీసం మీద 8,000 లేకపోతే 100 రూపాయలు ఫోన్ చేస్తే కూడా చామని చెప్పాడు. ఇంకో సాగుంది చెప్పిండు. ఫోన్ చేసి మేమేమంటే సార్ ఆయన ఏమన్నా లోపలికి అడిగి వచ్చినాం సార్. 3 సార్లు చేస్తే 25 రూపాయలు 50 రూపాయలు ఎక్కింది. అక్కడ రాసిన కోటి 5,50 రూపాయలు లాస్ట్ 8,000 కొట్టాడు. లాస్ట్ మళ్ళీ ఏమన్నాడు 7,825 కొట్టాడు. 900 కొనుక్కున్నాం సార్. 75 రూపాయలు కడుతుంది సార్. 50 సార్. 8,000 వేసుకుంటే ఇంకా మాకు బాగుంటది. ఆయన 8,000 వేసుకున్నాడు. మీరు 8,000 8,000 ఇస్తే మీకు గడ్డకిస్తాం సార్ ట్రాన్స్పోర్ట్. కనీసం
కర్నూలు జిల్లా అథోనిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సిఐ హరికృష్ణ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. వేలం పాటలో బండ్లు దక్కించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. ఏఈఎస్ శ్రీధరు, కర్నూలు ఇన్ఛార్జి ఏఎస్ రాజశేఖర్ గౌడ్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ వేలం పాట నిర్వహించారు. ముందుగా చూసుకోండి, దాని ధరకు మీరు జీఎస్టీ అదనంగా ఖచ్చితంగా 18% జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉండే డబ్బును ముందుగానే మీరు కొనగలమా లేదా ఆలోచించుకొని పాడండి. లేదంటే మీరు పాడి మేము మాకు వాహనం వద్దంటే మీ ఖచ్చితంగా మీరు ఇచ్చిండే 5,000 రూపాయలు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. ఇంకోటి, ఏదైనా రోడ్ వర్తి కానీ స్క్రాప్ కానీ అన్నిటికి కూడా జీఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని ఆలోచించుకొని వాహనాన్ని ఒకసారి చూసుకొని తర్వాతనే అందరూ ఈ కాంపౌండ్ వాళ్ళు రండి. టోకన్ లేని వాళ్ళు లోపలికి రాబాకండి. ఈ కారు ఉందండి, ఈ కారు ఉంది ప్రజెంట్. ఈ కారు చూడండి. ఆసక్తి గల వారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి పడాల్సిందిగా కోరుతున్నాం. టాటా ఇండికా కార్ అండి. రోడ్ వర్తి కండిషన్ దానిపైన పాడాలి. మరి ముఖ్యంగా చెప్తున్నాం, జిఎస్టీ ప్రభుత్వం వారి పాట. $500 బాజీ లెక్క పెట్టాను. చెప్పు. జిఎస్టీ ఉంటుంది. 81,500 ఒకటోసారి, 82,000 రూపాయలు. టోకన్ నంబర్ 27, 82,000 రూపాయలు ఒకటోసారి. రెండోసారి 82,000 రూపాయలు. టోకన్ నంబర్ 6, 82,500 ఒకటోసారి. 82,500 ఒకటోసారి. 83,000 రూపాయలు. టోకన్ నంబర్ 27, టోకన్ నంబర్ 27, 83,500. టోకన్ నంబర్ 6, 83,500 ఒకటోసారి. దండని చెప్తేనే చెప్పండి. 85,000 రూపాయలు. టోకన్ నంబర్ 27, 85,000 రూపాయలు ఒకటోసారి. 85,000 రూపాయలు రెండోసారి. 85,000 రూపాయలు మూడోసారి. ఆయన 2 అన్నంత వరకు గమ్మని ఉంటాడు. అట్లనే నిదానంగా లాగుతాడు. 1,50,000 రూపాయలు మూడోసారి. నంబర్ 3 కదా, టోకన్ నంబర్ 3 సార్. బ్లాక్ కలర్ అది ఇంకా ఏమన్నా ఉంటే చూడండి. 15,000 రూపాయలు. 15,000 రూపాయలు. ఎవరున్నారా? रोड वर्ती कंडीशन इसे है. रोड वर्ती कंडीशन 15,000 రూపాయలు ప్రభుత్వ వారి కోట. ఆటపాటలతో విద్యార్థులు ఉల్లాసంగా ఉండడానికే యాన్యువల్ డే వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీ చైతన్య స్కూల్ నల్లకుంట జోన్ ప్రిన్సిపల్ సబితా, జ్యోతి, ప్రవీణ్ కుమార్ తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ కళా నిలయంలో యాన్యువల్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఆటపాటలతో మైమరపించారు. చిన్నారులు చేస్తున్న నాట్యాలను అందరూ తిలకించారు. కరోనా సమయం నుండి ఇలాంటి కార్యక్రమాలు లేకపోవడము ఈసారి నిర్వహించడంతో పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
కుకట్పల్లి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సర్కిల్ పరిధిలోని హైదర్ నగర్, అల్విన్ కాలనీ, వివేకానంద నగర్, కుకట్పల్లి పరిధిలో 50కి పైగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటీవలే కుకట్పల్లి జాతీయ రహదారి సమీపంలో ఓ వ్యక్తి అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతూ ఉండగా 3వ, 4వ స్లాబ్ కూలి అమాయకులైన 2 కూలీలు మృతి చెందారు. ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 20కి పైగా అక్రమ నిర్మాణాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. G+1, 2 అనుమతులు పొంది G+6 వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆయా నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అంబర్పేట వినాయక్ నగర్ చౌరస్తా వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో చిరు వ్యాపారస్తులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ డిపి పద్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన స్పందించి స్థానిక పిఎస్కు సమాచారం అందించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారని ఆమె అన్నారు. ఆమె వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఈరోజు అంబర్పేట నుంచి రావడం జరిగింది. మరి అంబర్పేట వినాయక్ నగర్కు చెందిన చిరు వ్యాపారస్తులు అందరూ కూడా చక్కగా బిజినెస్ చేసుకునేవాళ్ళు. కానీ గత సంవత్సరం నుండి మరి డ్రంక్ అండ్ డ్రైవ్గా పాలిటెక్నిక్ చౌరస్తా ఏదైతే ఎంచుకున్నారో 8 to 11 మధ్యలో ఆల్టర్నేట్ డేస్ చేయడం వల్ల మరి వీళ్ళందరూ కూడా వ్యాపారాల్లో నష్టపోవడం జరుగుతుంది. మరి వాళ్ళందరి కష్టాలు తెలుసుకొని మరి వారి తరఫున ఏసీపీ గారిని కలిసి వారితోని మరి వాళ్ళ కష్టాలు విన్నవించుకోవడం జరిగింది. మరి ఏసీపీ గారు దానికి మంచిగా స్పందించి మరి ఏదైతే ఒకటే స్పాట్ ఉందో దాన్ని మరి మార్చే విధంగా ఇన్స్పెక్టర్కి డైరెక్ట్ చేస్తానని చెప్పారు. అలాగే మరి సిఐ గారిని కూడా కలిసి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా మరి ఏదైతే నష్టాల బారిన పడుతున్నారో మరి అవన్నీ నివారించడానికి మరి మా తరఫున మరి ఇది ఇంకొక దగ్గర ఈ స్పాట్ను ఒకటే ప్లేస్లో కాకుండా ఇంకొక ప్లేస్లో కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మరి వచ్చిన ఏదైతే మనం డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెట్టుకున్నామో ఒకటే స్పాట్లో పెట్టుకుంటే కూడా మరి వచ్చేవాళ్ళు కూడా అందరూ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి మరి అక్కడి నుంచి కాకుండా పక్క వీధిలో నుంచి పోవడం జరుగుతుంది. మరి అది నివారించాలంటే ఒక్క స్థానమే కాదు, దాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉందని మరి ఏసీపీ గారికి ఇవాళ తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రాజెక్టులను అడ్డుకున్న వారే నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, టీఎఫ్సీ చైర్మన్ వంటేరు వ్యాఖ్య. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలి. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదు. పలువురు టీచర్ల స్పష్టీకరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.